వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఈ రోజు వీడియోలో నేను మీ అందరికి నా దగ్గర ఉన్న లేటెస్ట్ డిజైనర్ వేర్ కలెక్షన్స్ చూపిస్తాను. సో దీంట్లో ఉన్న కొన్ని కలెక్షన్స్ అయితే ఆల్రెడీ నేను కట్టేసుకున్నాను అండ్ ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న లేటెస్ట్ చూపిస్తాను. కొన్ని కట్టుకోలేదు, యూఎస్ కి తీసుకెళ్లాలని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. కొన్ని శారీస్, కొన్ని డ్రెస్సెస్ అవన్నీ కూడా. సో ఈ రోజు నేను ఫస్ట్ ఫ్రాక్స్ చూపిస్తాను నా దగ్గర ఉన్నవి. చాలా మంది కమెంట్స్ లో అండ్ మెసేజెస్ నన్ను అడుగుతూ ఉంటారు, ఈ డ్రెస్ ఎక్కడ, ఈ డ్రెస్ ఎక్కడ, ఈ ఫ్రాక్ ఎక్కడ, లేకపోతే ఈ లంగావని ఎక్కడ, ఈ శారీ ఎక్కడ అని చెప్పి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను, మీ అందరికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. సో ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అని కూడా చెప్తా మీకు ఈ వీడియోలో నేను. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్, ఫ్లోరల్ అనమాట. మనకి గ్రీన్ కలర్ వచ్చింది. ఇట్స్ లైక్ బాటిల్ గ్రీన్ అని అన్నాము, లేకపోతే డార్క్ గ్రీన్ కూడా అన్నాము. డిఫరెంట్ గ్రీన్ ఇది. అండ్ దీనికి వచ్చేసి సిల్వర్ మగ్గం వర్క్ వచ్చింది అనమాట ఇట్లా. సో చాలా సింపుల్, చాలా లైట్ వెయిట్ డ్రెస్ ఇది. ఇదైతే ఈజీగా నేను యూఎస్ కి తీసుకుపోతుందని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇవన్నీ వచ్చేసి పట్టు శారీ డీసీ అనే పేజ్ లో తీసుకున్నాం అనమాట. కస్టమైజ్ నేను చేయించుకున్నాను. వాళ్ళ పేజ్ లో రెడీమేడ్ ఆప్షన్స్ ఉంటాయి, కస్టమైజేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి, ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంటుంది, లేదంటే ఏ స్టేట్ కి కావాలన్నా షిప్పింగ్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రాక్ కి నాకు త్రీ ఫోల్డ్ అంటే ఎల్బో స్లీవ్స్ చేయించుకున్నాను. సో చాలా సింపుల్ ఉంది అండ్ క్యాన్ కూడా వేయించుకోవాలి, బికాస్ నాకు హెవీగా అయితే కష్టం అవుతుంది యూఎస్ కి తీసుకుపోవడం అని చెప్పేసి. అండ్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తా. సో ఇది నాకు బాగా నచ్చి చేయించుకున్నా. ఈ కలర్ ఫ్రాక్స్ నా దగ్గర లేవన్నమాట. సో ఫుల్ గేరా ఉంది ఈ ఫ్రాక్ అయితే. ఇట్స్ లైక్ ఫుల్ గేరా అండ్ దీనికి కూడా క్యాన్ వేయించుకోలేదు. సో దీనికి వచ్చేసి లైట్ బ్లూ అండ్ గోల్డ్ సిల్వర్ తోని మగ్గం అనమాట. మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్స్. ఇక్కడ మనకి మంచిగా ఇట్లా గుజ్జు టైప్ వస్తుంది అనమాట. ఫుల్ ఇట్లా లేయర్స్ వస్తుంది, ఫుల్ స్లీవ్స్. అండ్ ఇక్కడ స్లీవ్స్ దగ్గర కూడా మనకి హెవీ వర్క్ వచ్చింది. సో మొత్తం యోక్ పార్ట్ అంతా కూడా హెవీ ఉంది వర్క్. అండ్ కింద వచ్చేసి ఫ్లేర్ దగ్గర అసలు ఏ వర్క్ లేదు, ఓన్లీ యోక్ పార్ట్ లో వర్క్ ఉంది అనమాట. ఈ మధ్య అదే ట్రెండ్ అయింది కదా, కింద మొత్తం ప్లెయిన్ ఉంచేసుకొని ఆర్ సింగిల్ కలర్ అయినా డబుల్ కలర్ అయినా చేయించుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఆల్సో యోక్ పార్ట్ లో ఫుల్ వర్క్ ట్రెండ్ అయింది ఇప్పుడు. ఇది కూడా అంతే. ఇవన్నీ వచ్చేసి నేను పట్టు శారీ డీసీలో తీసుకున్న కలెక్షన్స్ అనమాట. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న హాఫ్ శారీస్ చూపిస్తా. ఫస్ట్ వన్ అయితే ఇది చూపిస్తా. ఇది మీ అందరికీ తెలిసే ఉంటది. సో ఇది మన దసరాకి బతుకమ్మ రోజు వేసుకున్న లంగావని. వేటికి కూడా క్యాన్స్ లేవు ప్రస్తుతానికి ఇప్పుడు చూపించిన ఫ్రాక్స్ కి అండ్ ఈ హాఫ్ శారీకి. ఇది లెహెంగా కాదు, ప్రాపర్ ట్రెడిషనల్ హాఫ్ శారీ అనమాట. ఎల్లోకి పర్పుల్, యాక్చువల్లీ ఇది బర్గండీ కలర్ అంటారో దీన్ని మెజెంటా కలర్ అంటారో, మిక్స్ ఉంది. సో ఈ 2 కలర్ కాంబినేషన్ లో తీసుకున్నా. అండ్ దీనికి ఇది దుపట్టా అనమాట. చాలా సాఫ్ట్ క్లాత్ ఉంది దుపట్టా కూడా. ఇట్స్ లైక్ ప్యూర్ జార్జెట్ అనమాట, అస్సలు రఫ్ లేదు. మనం దుపట్టా ఫోల్డ్ చేసి వేసుకున్నప్పుడు కూడా మనకి చాలా బాగా వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఇట్లా వెనక జిప్ పెట్టించుకున్నా. ఇట్స్ లైక్ బోట్ నెక్ అనమాట. సో వెనక జిప్ వచ్చింది అండ్ ఫ్లోరల్ బ్లౌజ్. ఇది మొత్తం సెట్. అండ్ ఇలాంటిది ఇంకొకటి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ హాఫ్ శారీ. ఇది నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కేదారి గౌరి నోము చేసినప్పుడు వేసుకున్న లంగావని అనమాట. ఇది మొత్తం పింక్, రాణి పింక్ కలర్. అండ్ దీనికి కింద పార్ట్ వచ్చేసి కొంచెం వర్క్ వచ్చింది, సెల్ఫ్ అనమాట వర్క్ అంతా కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాదు, బట్ వర్క్ మగ్గం వర్క్ కూడా కాదు. సేమ్ మనకి కింద లంగా ఎట్లయితే వచ్చిందో లెహెంగా, అదే ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ అనమాట. ఒకటి ఇట్లా కూడా ఉంటే బాగుంటది అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది కూడా అంతే. నాకు జార్జెట్ చున్నీస్ చాలా ఇష్టం. ఒక టిప్ అనుకోవచ్చు, ఎప్పుడైనా లంగావోనికైనా, హాఫ్ శారీస్ కైనా, లెహెంగాస్ కైనా నెట్టెడ్ చున్నీ అస్సలు ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే సరిగ్గా పెట్టుకోవడానికి రాదు. అండ్ ఆల్సో వి లుక్ ఫ్యాట్. సో జార్జెట్ ఆర్ షిఫాన్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. నేనైతే అలాగే చేస్తాను. నా అన్ని హాఫ్ శారీస్ ఆల్మోస్ట్ ఏదర్ జార్జెట్ ఆర్ షిఫాన్ ఉంటుంది. దీనికేమో సింపుల్ గా ఒక బార్డర్ వేయించుకున్నాను అనమాట ఇలా, బికాస్ మొత్తం అంతా మనకి సేమ్ అయిపోయింది కదా, కొంచెం బార్డర్ ఉంటే ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా బార్డర్ వేయించుకున్నాను. ఇది ఒక లంగావోని. అండ్ ఇంకోటి చూపిస్తా. ఇవన్నీ మనకి సింపుల్ చిన్న పూజలు ఉంటాయి కదా ఇంట్లో, అలాంటి వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హెవీగా మనకి ఫంక్షన్స్, పెద్ద ఫంక్షన్స్, సంగీత్ పార్టీస్, మెహందీ పార్టీస్, అలాంటి వాటికి హెవీగా వేసుకోవచ్చు విత్ క్యాన్. బట్ సింపుల్ వాటికైతే ఐ ప్రిఫర్ వితౌట్ క్యాన్. అండ్ ఆల్సో ఇలాంటివి బాగుంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదనమాట. ఇది కలంకారీ టైప్.
బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నా. ఇది కూడా లంగావోణియే వితౌట్ క్యాన్. చాలా బాగుంటది. ఇది ఇంకా వేసుకోలేదు, ఇది యుఎస్ కి తీసుకెళ్తాను. బట్ అంతలోపే ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ ఏదైనా ఫంక్షన్ వచ్చి వేసేసుకుంటే చెప్పలేము, ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ వస్తాయి మీ అందరికి. సో ఇది ఒక హాఫ్ శారీ అండ్ దీనికి వచ్చేసి చున్నీ సేమ్ మళ్ళీ జార్జెటే, ప్యూర్ జార్జెట్. దీనికి కూడా చిన్న బార్డర్ వేయించుకున్నా బికాజ్ లంగా కొంచెం సింపుల్ అనిపించింది నాకు. అండ్ బ్లౌజ్ కూడా అంతే, చాలా సింపుల్ గా చాలా బాగుంది. రెడ్, ప్యూర్ రెడ్ ఇలా బ్లౌజ్, ఎల్బో స్లీవ్స్, సింపుల్, నో మగ్గం, నథింగ్. సో ఇదేంటి కొంచెం పట్టు టైప్, ప్యూర్ పట్టు కాదు, కొంచెం ఇమిటేషన్ టైప్ అన్నమాట. మరీ ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇలాంటివి వేసుకోవాలనిపిస్తుంది. సో కొంచెం మగ్గం వర్క్ వేయించుకొని ఈ లంగావోని చేయించుకున్నాను. సో ఇది మనకు వచ్చేసి దీంట్లో క్యాన్ ఉంది. అండ్ అసలు స్టిచ్చింగ్ కూడా ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది. మనకి ఇట్లా పట్టీలుంటాయి కదా ప్లీట్స్, ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ గా చేశారంటే ఇక్కడ నుంచి మనకి లుక్ చాలా బాగుంటది. ఇట్లా చేస్తే నార్మల్ గా మనం వేసుకునే హాఫ్ సారీస్ కన్నా నాకు ఇది బాగా నచ్చింది. ఈ క్లాత్ ఉంటే మనకి ఈజీగా ఇలాంటి పెట్టడానికి వస్తుంది ప్లీట్స్. నార్మల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటే రాదు. సో ఈ క్లాత్ తోని మనకి ఇదే అడ్వాంటేజ్. ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో, గంధం కలర్ యాక్చువల్లీ ఆరెంజ్ అంటే కూడా. అండ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట. సో దీనికి ఎల్బో పెట్టించుకోలేదు, జస్ట్ షార్ట్ స్లీవ్స్ అండ్ సింపుల్ వర్క్. సో స్లీవ్స్ కేమో ఫుల్ వర్క్ చేయించుకొని, నెక్ కేమో సింపుల్ వర్క్ అనమాట విత్ స్మాల్ బూటీస్. ఇది వచ్చేసి దుపట్టా అనమాట. ఇది జార్జెట్ కాదు, రా సిల్క్. సో యాక్చువల్లీ పట్టుది కదా, కొంచెం పట్టు టైప్ ఉంది కాబట్టి రా సిల్క్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది, గ్రాండ్ ఉంటుందని చెప్పి నేను సజెస్ట్ చేసింది. సో అందుకే నేను రా సిల్క్ వెళ్ళాను. అండ్ దీనికి మంచిగా అన్ని సెట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట, పిన్స్ అదంతా కూడా. సో మొత్తం ఓపెన్ చేయట్లేదు. సో ఇది ఒక హాఫ్ శారీ. ఇవన్నీ కాస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆ పేజ్ లో వాళ్ళని అడగచ్చు. బికాజ్ ఒక్కొక్క సైజ్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది కాస్ట్. బికాజ్ ఇవన్నీ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కాబట్టి నా సైజ్ కి తగ్గట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. సో ఎవరి వెయిట్ అండ్ ఎవరి హైట్ కి తగ్గట్టు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లెహెంగా అండ్ క్రాప్ టాప్స్ చూపిస్తా. నా దగ్గర ఎక్కువ లేవు, జస్ట్ 2 లేటెస్ట్ చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి క్రాప్ టాప్ అనమాట. ఇదైతే చాలా బాగుంది, బేబీ పింక్ కలర్. ఇది ఇంకా వేసుకోలేదు, బట్ ఐ డోంట్ నో ఇది ఎప్పుడు వేసుకుంటానో కూడా. బ్యూటిఫుల్ ఉంది. దీనికి చున్నీ లేదు మనకి. సో క్రాప్ టాప్ కాబట్టి చున్నీ అయితే లేదు. అండ్ ఇది మొత్తం నెట్టెడ్ అనమాట. సో ఫ్రిల్స్ టైప్ వచ్చింది, కింద వచ్చేసి ఒక ఫ్రిల్ వచ్చింది అండ్ లోపల మనకి సాటిన్ క్లాత్ వచ్చింది. సో సేమ్ మనకి నెట్టెడ్ ఉన్నప్పుడు లోపల సాటిన్ క్లాత్ వేస్తేనే మనకి ఆ షైన్ లుక్ వస్తుంది, లేదంటే ఫుల్ డ్రై అయిపోతుంది కలర్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ పైన. సో నేను మీకు ఈ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా, మధ్యలో జ్యువెలరీ కూడా చూపిస్తాను. సో మనం డ్రెస్సెస్ ఎంత బాగా సెలెక్ట్ చేసుకొని ఎంత బాగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ దానికి తగ్గట్టు మన దగ్గర జ్యువెలరీ ఉంటేనే డ్రెస్ కి కూడా అందం వస్తుంది అని నా ఫీలింగ్. బికాస్ ప్రతి డ్రెస్ కి నేనైతే కమ్మలు ఇంకా జ్యువెలరీ మ్యాచింగ్ ఉండేలాగా చూసుకుంటాను. నేననే కాదు, మా ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నాం, లైక్ నేను, మా వదినలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంతే. నేను ఎప్పుడు అనుకుంటా నా ఒక్కదానికి ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయా, ఇలాంటి కళలు ఉంటాయి అని చెప్పి. బట్ లేదు, వాళ్ళకి కూడా ఉంటాయి కదా. సో అందుకే జనరలైజ్ గా అందరు అమ్మాయిలు ఇంతేనేమో అని చెప్పి అనేసుకుంటాను అనమాట. సో ఇవి వచ్చేసి లేటెస్ట్ గా నేను తీసుకున్న జ్యువెలరీ. చాలా మటుకు పెళ్లిలో కూడా మేము కవర్ చేసాము, నేను మా వదిన. వీటిలో మ్యాచింగ్స్ ఉన్నవి, బట్ యూఎస్ కి తీసుకుపోవడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి కాబట్టి తెప్పించుకున్నాను. అండ్ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట, నెక్లెస్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. ఈ స్టోన్స్ కానీ లేకపోతే దీనిపైన ఉన్న ఈ పింక్ కలర్ బీడ్స్ కానీ ఎంత బాగుంది వర్క్ అంటే, డీటెయిల్ గా ఉన్నాయి జ్యువెలరీ అంతా కూడా. సో ఇవన్నీ వచ్చేసి నేను ఫ్యాషన్ కర్వ్ అనే పేజ్ లో తీసుకున్నాను. సో వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి మేము సంగీత్ ఈవెంట్ లో, మా అన్నయ్య సంగీత్ లో మా చెల్లికి పెట్టిన ఈ జ్యువెలరీ. మ్యాచింగ్ ఫ్రాక్స్ కి అండ్ మ్యాచింగ్ హాఫ్ శారీస్ కి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటి క్యూట్ నెక్లెస్లు అండ్ క్యూట్ ఇయర్ రింగ్స్. పింక్ చూపించే కదా, పింక్ లాంటిదే ఇంకొకటి అనమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్, సీ బ్లూ కలర్. ఇది కూడా చాలా బాగుంది. దీనికి మనకి సపరేట్ గా లాకెట్ అంటూ ఏం లేదు, జస్ట్ ఇట్లా నెక్లెస్ లాగా వచ్చింది. అండ్ దీనికి క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నవి వచ్చేసి అన్ని
క్యూట్ నెక్లెస్లే అనమాట. హారాలు కూడా ఉన్నాయి, చూపిస్తా అవి కూడా. సో ఈ రెడ్ కలర్ చూసారా? సో ఇది నా అంటున్నా శ్రీకాంత్ హల్దీలో వదిన పెట్టుకుంది ఈ ఇయర్ రింగ్స్. ఈ చైన్ పెట్టుకోవాలనుకుంటే బికాస్ హెవీ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. అండ్ ఇది వచ్చేసి వదిననే పెట్టుకుంది. ఎప్పుడు అని అంటే శ్రీకాంత్ పెళ్ళి అయిపోయిన తర్వాత మేము చైన్ చేసుకున్నప్పుడు శారీ ఒకటి కట్టుకున్నామంట, డిజైనర్ శారీ. సో దానికి ఇది మ్యాచ్ చేసింది. అండ్ ఇది కూడా ఒక గ్రీన్ కలర్ నెక్లెస్ ఉంది అన్ని బీడ్స్తోని. ఇదైతే వేసుకోలేదు ఇప్పటి వరకు. దీనికి మ్యాచింగ్ క్యూట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇదొకటి నెక్లెస్ చోకర్ లాగా, చాలా హెవీ ఉంది, చాలా బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ అనమాట. ఇది క్యూట్ నో. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ స్టోన్స్ నెక్లెస్, చాలా బాగుంది. ఇదైతే ఇప్పటివరకు వేసుకోలేదు, బట్ మ్యాచింగ్స్ కి వేసుకోవాలనుకుంటున్నాము. సో ఇప్పుడు మీకు నేను ఒక డ్రెస్ కి చూపిస్తా ఎలా సెట్ అవుతుంది అని చెప్పి. సో ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ మన దగ్గర డ్రెస్ లేదు, కానీ పింక్ ఉంది. సో ఇప్పుడు ఈ పింక్ కలర్ క్రాప్ టాప్ ఉంది కదా, దీనికి ఈ బ్లూ కలర్ వేసుకుంటే చాలా బాగుంటది. సి సో ఇట్లా మనం కాంట్రాస్ట్ లో సెట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటది. ఈ నెక్లెస్ కి ఈ క్రాప్ టాప్ అనమాట. అట్లా మనం అసలు మన దగ్గర జ్యువెలరీ అండ్ మన దగ్గర డ్రెస్సెస్ ఉంటే ఎలా అయినా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి కొనాల్సిన అవసరం కూడా ఉండదు, అటు ఇటు తిప్పి వేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి కమ్మలు. దీనికి ఇవన్నీ క్యూట్ వెస్ట్రన్ టైప్ వేసుకునేలాగా చైన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ సి ఇది కూడా ఒక చైన్. అండ్ చాలా మంది నన్ను అడిగిన నెక్లెస్ గురించి చెప్తా ఇప్పుడు. సో శ్రీకాంత్ పెళ్ళైన తర్వాత గృహప్రవేశానికి ఇంటికి వచ్చామా, అప్పుడు నేను ఒక రీల్ పెట్టా తీసి, అన్నయ్య వదిన అని చెప్పి సంక్రాంతి సాంగ్ పెట్టి రీల్, దాంట్లో ఈ నెక్లెస్ వేసుకున్నాం. ఎన్ని కమెంట్స్ వచ్చాయో అసలు. మా అలేకి వదిన ఉంది కదా, ఆమె ఏమంటుంది, మా ఇద్దరి కన్నా నీ నెక్లెస్ మీదనే కమెంట్స్ అన్ని ఎక్కున్నాయి అని చెప్పి అంటుంది అనమాట. సో ఇదే ఆ నెక్లెస్. ఇలా నైట్ టైం అయితే ఫుల్ షైనింగ్ గా అందరూ అడిగారు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడ తీసుకున్నాం అని చెప్పి. సో ఆల్ దీస్ ఆర్ ఫ్రమ్ ఫ్యాషన్ కర్వ్ పేజ్. వాళ్ళ దగ్గర అయితే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఎంత బాగుంటాయంటే నేను మాత్రం వాటికి ఫ్యాన్. సి ఇవి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అంటే ఏంటని చాలా మందికి అనుకోవచ్చు. ఇట్లా సో ఫ్రాక్స్ కానీ షరారాస్ గరారాస్ వేసుకుంటాం కదా, అలాంటి డ్రెస్సెస్ కి అసలు నెక్లెస్ ఏం పెట్టుకోవద్దు, లూజ్ హెయిర్ వేసుకొని ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అసలు లుక్ మొత్తం మారిపోతుంది అనమాట. ఇయర్ రింగ్స్ అయితే ఒక ఫుల్ బాక్సే ఉన్నాయి. సో ఇవి ఎంత బాగున్నాయి చూడండి, స్క్వేర్ షేప్ అండ్ డైమండ్ షేప్ లాగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అంతా కూడా. సో దీనిపైన చిన్న స్టోన్స్ వచ్చినాయి, చాలా బాగుంది. ఫ్రాక్స్ పైకి అయితే అసలు చెప్పొద్దు, అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్. నేనైతే ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. సి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్సే. ఇవి ఒకటి, ఇగోండి ఇవి హల్దీలో పెట్టుకున్నాం మేము, ఇవి శ్రీకాంత్ హల్దీలో పెట్టుకున్నాము. అండ్ ఇది వదిన పెట్టుకుంది, ఇది నేను పెట్టుకున్నా హల్దీలో. అండ్ ఈ చైన్కి ఇవి ఇయర్ రింగ్స్. మళ్ళీ ఇంకా ఇవి నేను శ్రీకాంత్ మెహందీ ఫంక్షన్లో పెట్టుకున్నా ఇయర్ రింగ్స్, ఎంత బాగున్నాయి. ఇవన్నీ స్టేట్మెంట్ ఇయర్ రింగ్సే, సూపర్గా ఉంటాయి. ఇవేమో గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్, అన్నీ కూడా మనకి స్టోన్ వర్కే. ఇవి చూడండి స్టడ్స్ ఎంత ప్రిటీ ఉన్నాయంటే, వెయిట్ అస్సలు లేదు, లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అంతా కూడా. అండ్ మనకి బరువుకి చెవు జారిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది, బికాస్ లాక్ సిస్టమ్ ఉంటుంది. పెట్టుకొని ఇట్లా లాక్ చేసేసుకొని ఇది ప్రెస్ చేయాలంతే, అయిపోతుంది. సూపర్ ఉంటాయి. అండ్ ఇవి చూసినరా ఎంత బాగున్నాయో, గ్రీన్ కలర్. అసలు మెహందీ ఈవెంట్స్కి లేకపోతే చిన్న ఫ్రాక్స్కి కుర్తీస్కి కూడా చాలా బాగుంటాయి, లైట్ వెయిట్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. ఇవేమో వదిన మెహందీలో పెట్టుకుంది. సో అప్పటికి అలెక్సా మా ఇంటికి రాలేదు కాబట్టి తనకి ఏమీ లేదు షేరింగ్, బట్ ఇప్పటి నుంచి అన్ని ఈవెంట్స్ తనకు కూడా షేర్ ఉంటుంది. అన్ని కమ్మలు కూర్చొని ముందు రోజు కూర్చొని ఇది నీకు ఇది నాకు అని చెప్పి మేము డివైడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు తను కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్సే. ఒక్కొక్కటి ఇక్కడ వేసి చూపిస్తాం, మీ అందరికి ఒక ఐడియా ఉంటుంది. అన్నీ చూపేయడం అంటే కష్టం కాబట్టి మీకు కూడా బోర్ వస్తుంది వీడియో మొత్తం. సో ఇక్కడ ఒక్కొక్క ప్యాటర్న్ ఇట్లా వేసి చూపిస్తా. ఇదొక ఇయర్ రింగ్, ఇదొక ఇయర్ రింగ్, ఇదిగోండి ఇదొకటి, 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 ఇది ఎంత బాగుందో. వన్ మోర్ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్, ఇది సూపర్గా ఉన్నాయి కదా అన్నీ.
శ్రీకాంత్ వీడియో తీస్తున్నాడు, చూసి బా ఏమున్నా ఏ కలెక్షన్ అంటున్నాడు. ఇగోండి ఇదొకటి, ఇవన్నీ ఇయర్ రింగ్సే. సో ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే మనము చేంజ్ చేసుకోవచ్చు, చేంజబుల్ అనమాట. మనకి స్టోన్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సి ఇదొకటి. సో ఇవి మనకి మెయిన్ స్టడ్స్ అన్నమాట. దీని మధ్యలో ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లో ఇలా స్టోన్స్ పెట్టేయాలి. పెట్టేసి దీనికి ఇలా లాక్, ఇది ప్రెస్ చేయొచ్చు, ఇదనమాట. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ అండ్ ఇంకొకటి లైట్ గ్రీన్, ఒకటి పింక్, రెడ్, బ్లాక్, లైట్ పింక్. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటాయి. శారీస్ వేసుకుంటారు కదా, మా అమ్మకైతే ఫుల్ నచ్చుతాయి అలాంటివి, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను అమ్మకి ఇద్దామని చెప్పి. ఇవి కూడా స్టేట్మెంట్ ఇయర్ రింగ్సే, డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో జ్యువెలరీ గురించి చెప్పేసిన కదా, ఇవన్నీ వచ్చేసి ఫ్యాషన్ కర్వ్ అనే పేజ్లో తీసుకున్న జ్యువెలరీ అనమాట. నేను అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, నేను పెడుతూ ఉంటా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా. వాళ్ళ దగ్గర ఆఫర్స్ ఏమైనా ఉంటే మీరు చెక్ చేస్తూ ఉండండి. యూ విల్ కమ్ టు నో ఎక్కడెక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ కూడా నేను మర్చిపోయా. ఇవి వచ్చేసి స్టోన్స్ విత్ బ్లాక్ పూసలు, ఇదొక ఇయర్ రింగ్ ఉంది. ఇదిగోండి ఇదొక ఇయర్ రింగ్ ఉంది. ఇంకోటి తెలుసా, మాటీ వచ్చింది విత్ ఇయర్ రింగ్, పర్ల్స్తో మాటీ వచ్చింది. సి ఇలా గాగరాకి సూపర్ ఉంటుంది. ఓల్డ్ ఫ్యాషన్, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది అది. అండ్ ఇవన్నీ వచ్చేసి నా దగ్గర ఉన్న నెక్లెస్లు అనమాట, హారం. యాక్చువల్లీ వీటి ఇయర్ రింగ్స్ కూడా చూపించేసి ఆల్రెడీ మీకు వాటిల్లో. ఇవన్నీ హారాలు. ఇదేమో వైట్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇంకొక హారం. ఈ మధ్య బెనారస్ శారీస్కి చాలా వేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్, హారమే ఫుల్ హెవీ కాబట్టి చిన్న ఇయర్ రింగ్స్. సో కమింగ్ బ్యాక్ టు ద అవుట్ఫిట్స్ పార్ట్, ఇదొకటి ఎల్లో కలర్ క్రాప్ టాప్ అనమాట. సో మనకి కింద పార్ట్ లెహెంగా వచ్చేసి మొత్తం లెమన్ ఎల్లో అండ్ పసుపు ఎల్లో, టర్మరిక్ ఎల్లో. సో లైమ్ ఎల్లో అండ్ టర్మరిక్ ఎల్లో కాంబినేషన్లో ఒక లెహెంగా. అండ్ దీనికి మొత్తం ఆల్ ఓవర్ మగ్గం, సిల్వర్ మగ్గంతోని బ్లౌజ్. సో ఇలా చేయించుకున్నాను. ఇదంతా మనకి రెడీమేడ్ అనమాట, ఇది మగ్గం ఏం కాదు, రెడీమేడ్ నెట్ ఫ్యాబ్రిక్కి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది హల్దీస్కి చాలా బాగుంటుంది. అండ్ నౌ కమింగ్ టు ద శారీస్ పార్ట్. ఎక్కువ లేవు శారీస్ వీళ్ళ దగ్గర తీసుకున్నవి, కొన్ని ఉన్నాయి బట్ చూపిస్తాను మీ అందరికీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి లావెండర్ కలర్ శారీ. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది మనకి. అండ్ దీనికి ఇది బ్లౌజ్ అనమాట, వెల్వెట్లో బ్లౌజ్ వచ్చింది మొత్తం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, వర్క్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. అండ్ ఇది బ్యాక్లో మనకి ఏం వర్క్ లేదు, లైట్ వెయిట్ అన్నీ ఇవన్నీ మనకి ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి తీసుకుపోయేలాగా చాలా బాగుంటాయి. ఇది ఒకటి బనారస్ శారీ అన్నమాట, బేబీ పింక్ కలర్లో ఉంది బనారస్ శారీ మొత్తం కూడా. సో శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇట్లాగే వస్తుంది. అండ్ దీనికి ఇది బ్లౌజ్, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, పింక్కి కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మగ్గం వర్క్ బ్లౌజ్. సో వర్క్ చూడండి, ఇట్లా హాఫ్ నెట్ వచ్చి ఇక్కడ మళ్ళీ వర్క్ అనమాట, నెట్ మీద వర్క్. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది నెట్ మీద వర్క్. నేను చాలా వేసుకున్నా, నా ఎదుర్కోళ్ళప్పుడు నెట్ మీద వర్క్ వేసుకున్నా. మొన్న రీసెంట్గా శ్రీకాంత్ ఎంగేజ్మెంట్లో కూడా ఇట్లాగే చేయించుకున్నా నెట్ మీద వర్క్. సో డిజైనర్ వేర్ శారీస్కి ఇంకా మంచిగా కనిపించాలంటే అట్లా వర్క్ చేసుకుంటే బాగుంటుంది, సింపుల్ కాకుండా హెవీ కాకుండా. అండ్ వన్ మోర్ శారీ, దిస్ ఇస్ మై ఫేవరెట్ శారీ. ఇదేమో బనారసే బట్ ఏమంటారు ఫ్యాన్సీ బనారస్ అనమాట. ఇదంతా కూడా మనకి మొత్తం నెవీ బ్లూ వచ్చింది, ఆల్ ఓవర్ శారీ ఇట్లాగే ఉంటుంది మనకి దిస్ వన్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. సో దీనికి బ్లౌజ్ ఎంత బాగుంది తెలుసా, నాకు బ్లౌజ్ చాలా మంచి అనిపించింది. ఇవన్నీ కూడా కస్టమైజ్ బ్లౌజెస్. సో నన్ను చూసి చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు సేమ్ ఇట్లాగే. నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని చేయించుకున్న బ్లౌజెస్ అనమాట. సో సి ఎంత బాగుందో, వైట్ బ్లౌజ్, దీనికి పింక్ అండ్ వాయిలెట్ కలర్లో థ్రెడ్ వర్క్తోని అండ్ స్టోన్స్తోని వర్క్ వచ్చిందనమాట. అండ్
ఇది వచ్చేసి నెక్ పార్ట్ ఎప్పుడైనా సింపుల్గా పెట్టుకుంటాను ఎందుకంటే జుట్టుకి తాకి మొత్తం పాడైపోతున్నాయి. సో స్లీవ్స్కి కొంచెం హెవీగా. ఇది ఒకసారి అండ్ బ్లౌజ్. మీకు కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ క్యాప్చర్ అండ్ వాళ్ళని అడిగితే సేమ్ ఇలాగే చేయించుకోవచ్చు. సో ఈ శారీస్ కూడా అంతే, అన్ని పట్టు శారీ డీసీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. తన పేరు వాసవి అనమాట. చాలా బాగుంటాయి కలెక్షన్స్, డ్రెస్సెస్ బాగుంటాయి, శారీస్ బాగుంటాయి, ఇట్లాంటి కస్టమైజేషన్స్ బాగుంటాయి, హాఫ్ శారీస్ రెడీమేడ్ కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. నేనైతే డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర మెన్స్ వేర్ కూడా ఉంటుంది, కస్టమైజేషన్స్ అవైలబుల్గా ఉంటాయి, కుర్తాస్ కానీ లేకపోతే కిడ్స్ వేర్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ స్టేట్లో ఎక్కడ కావాలో అక్కడ షిప్పింగ్ చేస్తారు. ఇది వచ్చేసి లాస్ట్ శారీ మంగళగిరి పట్టు. ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు, లావెండర్కి రెడ్ బార్డర్ అనమాట. ఇది కూడా ఇంకా నేను వేసుకోలేదు, కొత్త చీర. అండ్ దీనికి బ్లౌజ్ ఇట్లా వేయించుకున్నా. సి ఈ మధ్య ఇది ట్రెండ్ చాలా ఉన్నాయి ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్, బట్ మళ్ళీ ఎంచుకున్నా దీనికి. సో ఫుల్ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ పఫీ హ్యాండ్స్ అనమాట కొంచెం. అండ్ దెన్ సింపుల్ బ్లౌజ్, నో మగ్గం. సో దాట్స్ ఇట్, అన్నీ చెప్పేసిన అయిపోయింది. ఇవన్నీ నా దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్, డ్రెస్సెస్, హాఫ్ శారీస్, లెహెంగాస్, క్రాప్ టాప్స్ అండ్ శారీస్ అనమాట. సో అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇవన్నీ కనుక మీకు నచ్చాయి అనుకోండి, ఇవే కావాలని చెప్పచ్చు, లేదు మీకు వేరే ఏమైనా కావాలనుకోండి వాళ్ళ పేజ్లో అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ దట్స్ ఇట్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే, యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye bye.